దూరం ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మాటలు ఎందుకంత వక్రీకరించి మాట్లాడుతున్నారు, అసలు ఆయన మీద ఎందుకంత పగబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన అన్న మాటలు ఏంటో స్పష్టంగా వింటే ఆ భావం అర్థం అవుతుంది. ఆ భావాన్ని అర్థం చేసుకోకుండా ఆయన అసలు తెలంగాణ అంటే ఆయనకు స్పష్టమైన అభిమానం. ఆయన పునర్జన్మ, కొండగట్టు ఆయన పునర్జన్మనిచ్చిందంటారు. అసలు ఎవరు లేని టైంలో ఇప్పుడు నల్గొండకి ఫ్లోరైడ్ సమస్య గురించి ఫస్ట్ లేవనెత్తింది ఆయన. ఎక్కడో మారుమూరు ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాలో బోర్లు ఇచ్చినారు 2009లోనే. ఆయన ఎప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా ఆంధ్రాతో పాటు తెలంగాణ కూడా తన సొంత ఫండ్ ని ఇస్తూ తెలంగాణ మీద తనకున్న అభిమానాన్ని చాటి చెప్తారు. తెలంగాణ గురించి ఆంధ్రాలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ పీపుల్ గురించి కానీ ఎంత గొప్పగా చెప్తారో అందరికీ తెలిసిన విషయం. అయినా సరే ఈ టైంలో ఆయన ఇలా వక్రీకరించి స్థాయికి మించి, అంటే మీన్స్ అతను ఎవరు బల్మూరి వెంకట్ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. అంటే మనం మాట్లాడలేక కాదు, అసలు ఒక పద్ధతి ఉంటుంది మాట్లాడడానికి. అర్థం చేసుకోవాలి, ఆయన భావం ఏంటో అర్థం చేసుకోవాలి. కానీ పాలిటిక్స్ లో మరీ ఇంత దారుణంగా కారణం చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధించో అర్థం కావట్లేదు. మేము కూడా ఏంటి, ఎలా చెప్పాలి, ఎలా సమాధానం చెప్పాలి, అరే దీన్ని ఈ మాత్రం కూడా అర్థం కాదు అసలు. అది చూస్తే, ఆ వీడియో చూస్తే 10 సార్లు చూసినా తెలంగాణ నాయకులు ఎప్పుడు వస్తూ ఉంటారు, తెలంగాణ నాయకులు చెప్తూ ఉంటారు కోనసీమ గొప్పతనం గురించి అన్నారు తప్ప తెలంగాణ నాయకుల దిస్తని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎవరి దిష్టి తగిలిందో కొబ్బరి తోటలు ఇలా మొండాలుగా తయారై అన్నారు. కానీ తెలంగాణ నాయకుల గురించి కానీ తెలంగాణ సమాజం గురించి కానీ ఎప్పుడు దిష్టి గురించి ఎలా మాట్లాడతారండి? ఆయన ఇంత అభిమానం ఉన్న అతను దాన్ని ఇలా వక్రీకరించి ఒక 3-4 రోజుల నుంచి ఆయన మీద ఈ ప్రచారం చేయడం. యాక్చువల్గా ఆయన మాట్లాడిన వారం రోజులకి కాంగ్రెస్ నాయకులు రెస్పాండ్ అయ్యారు. అసలు అదే అర్థం కావట్లేదు. మాట్లాడిన వెంటనే రియాక్ట్ అవ్వలేదు. ఒక వారం రోజులు టైం తీసుకొని, అంటే దీని వెనక రాజకీయ కోణం ఉందనుకోవాలా? రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో కలిసి కార్పొరేట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది జిహెచ్ఎంసీలోని ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో జనసేనని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకోవాలా సాగర్ గారు? జనసేన నిర్వీర్యం చేసే అంత కెపాసిటీ ఎవరికి లేదండి. కాకపోతే వాళ్ళకి లోకల్ ఎలక్షన్స్ గురించో ఏదో రకమైన అంటే డైవర్షన్ పాలిటిక్స్ గురించి తప్ప వీళ్ళు ఇంకా వేరే అయినా ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక అర్థం చేసుకోండి, సారీ మీ పేరు నాకు బ్రహ్మనాయుడు గారు, ఎవరైనా కామన్ పీపుల్ నుంచి ఒక రియాక్షన్ వచ్చిందండి? లేదు ఇంకా. ఒక ఓన్లీ రాజకీయ నాయకులే, కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు. అంటే దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? ఒక కామన్ పీపుల్ నుంచి ఒక రియాక్షన్ ఉందా? ఆయన గురించి తెలియదు అందరికి. దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? రాజకీయాల కోణంలో చూస్తారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అలా మాట్లాడతారా? ఇంకా కామన్ పీపుల్ ఒక్క రియాక్షన్ లేదంటే ఇంకా మీరు ఏ కోణంలో మీకే అర్థమై ఉంటుంది కదా ఆయన మీద. అయితే సాగర్ గారు ఇప్పుడు మన చర్చలో పాల్గొన్నటువంటి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్న కృష్ణాంజీ గారు ఒక మాట అన్నారు. ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు కదా, నేను ఇలా కాదు ఇలా అన్నాను, దీన్ని మీరు ఎందుకు ఈ విధంగా వక్రీకరిస్తున్నారు అనేది ఒక మాట ఆయన చెప్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది కదని వారు అన్నారు. సో దానికి సమాధానం చెప్తారా? ఏముందండి, ఆయన ప్రజాపాలనలో ఉన్నారు. ఆయన ఆనందానికి ఎందుకు చెప్తారండి? ఆయన తప్ప క్షమించమని ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన తప్పు చేస్తే కదా, ఆయన తప్పు చేసే మనిషి అండి వీళ్ళు. అసలు వీళ్ళు ఆయనతో క్షమాపణలు చెప్పించాలని ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి? అసలు అది రాంగ్ కదా. ఒక మనిషి అనకుండా ఆయన స్పందించమంటే ఎలా స్పందిస్తారండి? ఇంత మంది చెప్తున్నారు కదా. ఇప్పుడు జనసేన నుంచి చాలా మంది నాయకులు చెప్పారు ఆయన ఏమన్నారో, ఆయన ఎలాంటి వారో. ప్రజలు స్పందించట్లేదు. అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం అందరికీ తెలుసు. వీళ్ళేంటి అంటే వీళ్ళ ఫోర్స్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. తరిమి కొడతారా? పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొడితే దమ్ముందా వీళ్ళకి? మన బల్మూరి వెంకట్కి ఉందా? అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పాతుకుపోయారు, జనసేన ఆ స్థాయిలో బలోపేతం లేదు ఇక్కడ అనేటువంటి ఒక ధైర్యం వారికి ఉండొచ్చాము. మరి అవునండి, ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ కలిసినప్పుడు ఒక మాట అన్నారు నాతో, నేను పర్సనల్ గా చెప్తున్నాను. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వల్ల 10 years ఆయన ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి. తెలంగాణలో ఎప్పుడు కామెంట్ చేయలేదు. తెలంగాణ మీద అభిమానం చూపించారు, తెలంగాణ కోసం సొంత నిధులు ఇచ్చారు, కానీ ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఓకే, అలాంటిది ఆయన్ను పెట్టుకొని ఇంత దుష్ప్రచారం చేస్తున్నారంటే ఇంకేమనాలి?
ఇప్పుడు తెలంగాణ జనసేన ఎప్పుడు తెలంగాణలో జనసేన లేదని వాళ్ళు ఎందుకు అనుకుంటారండి? నిర్మాణాత్మకంగా దిశ జరుగుతుంది, ఒక స్టెప్ బై స్టెప్ ఒక పార్టీ ముందుకెళ్తుంది. ఇది స్వంతగా పెట్టిన పార్టీ. ఒక సామాన్యుడు స్వంతగా ఒక 15 సంవత్సరాలు యుద్ధం చేసి పార్టీ నిలబెట్టారు. ఎవరికైనా ఉందా? ఇప్పుడు వీళ్ళ దాంట్లో మాట్లాడిన వాళ్ళు నిలబెట్టారండి?